మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, తెలుగు పంచాంగం ప్రకారం మనకి ఉగాది నుంచి మనం న్యూ ఇయర్గా కన్సిడర్ చేసుకుంటాం. కానీ జనరేషన్ బట్టి కొత్త సంవత్సరం మన జనవరి నుంచి కూడా నాకు ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలని ఎగ్జైట్మెంట్ అందరికీ ఉంటుంది. సో ముందుగా మనం మేషరాశిని తీసుకుందాం. ఓవరాల్గా జనవరి నుంచి డిసెంబర్ వరకు 2026 ఎలాంటి స్థితిగతులు వీళ్ళు ఎదుర్కోబోతున్నారు? ఏళ్ళనాటి శని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందా, తక్కువగా ఉంటుందా? ఓవరాల్గా సంవత్సరం మొత్తం మీద ఎలాంటి జాగ్రత్తలు మేషరాశి వాళ్ళు తీసుకోవాలి? తప్పకుండా అమ్మా. ముందుగా మీరు చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో, నూతన సంవత్సరం అంటే ఇది మనకు ఆంగ్ల సంవత్సరంగా చెప్పుకునేటువంటిది. జనవరి టు డిసెంబర్ వరకు 12 నెలలు కూడా ఆంగ్ల సంవత్సరంగా పిలువబడేటువంటి సంవత్సర శుభాకాంక్షలు. అయితే మనకు ఉగాది ఎప్పుడైతే వస్తుందో, ఈ ఉగాది టు ఉగాది అనేటువంటిది మనకు ప్రసిద్ధి. చైత్రమాసము ఎంతో అత్యంత అద్భుతమైనటువంటి మాసము. ఈ యొక్క చైత్రమాసం అనగానే మనకు ఉగాది పండుగ వాతావరణము. ఇక్కడ సుమారుగా మనకు ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, మనకు ఏప్రిల్లో ఉగాది ఈ యొక్క పరాభవ నామ సంవత్సరంగా పిలువబడుతున్నది ఈ సంవత్సరము. అంటే పరాభవ నామ సంవత్సరము. అంతకుముందుది శుభకృతు, విశ్వావసు. ఇప్పుడు పరాభావము అంటే అర్థం ఏమిటి మనకు అంటే పరాజయము. అంటే విపరీతంగా అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళకుండా ఉండేటువంటి అంటే ఓటమి. ఒక రాజకీయవేత్త ఎవరైతే ఉన్నారో పోటీ చేసి పోటీలో గెలవలేకపోయారా అని అనుకుంటాం మనం. ఆ విధంగా ఎవరైతే ఈ సంవత్సరము అధికంగా వారి అంటే జీవించేటువంటి పరిస్థితులలో, ఒక ఉద్యోగంలో కానీ, ఒక వ్యాపారంలో కానీ, ఒక రాజకీయవేత్త కావచ్చును, వారి ప్రొఫెషనల్ రీత్యా కొంత ఓటమి జరిగేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. పరాభవ నామ సంవత్సరము. అయితే ఇది మనకు సుమారుగా మనకు ఏప్రిల్ చైత్రమాసం నుండి మొదలు. ఇప్పుడు మనకు ఈ జనవరి టు డిసెంబర్ వరకు ఆంగ్ల సంవత్సరాది మీరు అన్నటువంటి విధంగా మారుతున్నటువంటి జనరేషన్ తగ్గట్టుగా జనవరి టు డిసెంబర్ వరకు కూడా కొందరు చూసుకుంటున్నారు వారి జాతకరీత్యా. గ్రహాలు మారేటువంటివి మాత్రము ఈ శనైశ్వరుడు అయితే ఇప్పట్లో మారేది లేదు. 2027లోనే తను మారుతున్నాడు. 26లో లేదు. 26లో మనకు సెప్టెంబర్, అక్టోబరు, నవంబర్ ఆ ప్రాంతంలో వక్రగతి చెందబోతున్నాడు. అది ప్రతి ఇయర్ జరుగుతుంది. సో ఈ 2025లో కూడా శనైశ్వరుని యొక్క వక్ర దృష్టి అనేటువంటిది మనకు రావడం జరిగింది. ప్రజెంట్గా ఇప్పుడు వక్ర దృష్టి కూడా ఉండడం అంటే సవ్యానికి రావడం జరిగింది. మొత్తం మీద ఎవరైతే 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖు, ఇవి బాగా గుర్తుంచుకోండి. ఈ డేట్స్లలో జన్మించిన వారు ఈ సంవత్సరము నూతన కార్యక్రమాలు కానీ, నూతన పనులు అది ఏదైనా కావచ్చును, మీరు మొదలు పెట్టకుండా ఉంటేనే మంచిది. ఈ మేషరాశి వారు ఒకవేళ తప్పట్లేదు అని అనుకుంటే అది వ్యక్తిగత జాతకాన్ని చూసుకునే ముందుకు వెళ్ళాలి. అది ఎట్లా? డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం. ఇవాళ ఒక తల్లి ఫోన్ మాట్లాడింది. ఆమె నూజివీడు దగ్గర ఏమో ఉంటుందన్నది. ఆమె పేరు వచ్చేసి ఆ అక్షరంతో మొదలయ్యింది. సుమారుగా ఐ థింక్ 60+, ఇంకొక 2.5 years అయితే జాబ్ రిటైర్మెంట్ ఉంది. సో గవర్నమెంట్ జాబ్.
ఆమెది మనకు వృశ్చిక రాశి రావడం జరిగింది, సింహ లగ్నం పడింది. లగ్నం ఎన్ని డిగ్రీస్లో పడింది, అదేవిధంగా లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు అనేటువంటి విధంగా తన జాతకాన్ని చూసి తనతో మాట్లాడడం జరిగింది. నేను చెప్పింది చెప్పినట్టుగా యాక్యురేట్గా వచ్చింది. తనకు ఎవరో చెప్పారు అంగారక పాశుపతము చేయించుకోండి అని చెప్పి. అంగారక పాశుపతాన్ని చేయించుకున్నప్పటి నుండి ఇంకా అధికంగా ఇబ్బందులు వస్తున్నాయి అని చెప్పి అన్నది. చెప్పా ఈ టైంలో చేయించుకున్నారమ్మా అన్న. ఓకే. సో ఆమె జాతకరీత్యా కుజుడు నీచబడి ఉన్నాడు. ఈ కుజుడు నీచబడి ఉన్నప్పుడు మనం ముట్టుకోవద్దు. మనం ఏం చేయాలి, కొన్ని తాంత్రిక పరిహారాలు కానీ లేదా కొన్ని చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవాలి. అవి ఆమెకు చెప్పడం జరిగింది. చాలా సంతోషం అనేది. అంటే మళ్ళీ గోచారరీత్యా తనది మేషరాశి అవుతుంది. 2 రకాలుగా కూడా తనకు సూచనలు చెప్పడం జరిగింది. సో అట్లా ఉంటుంది. కనుక నాది మేషరాశి, అయ్యో ఇప్పుడు ఈ 2026లో గురువుగారు ఈ విధంగా చెప్పారే అనేటువంటి బాధ అవసరం లేదు. ఎందుకు అంటే ఇప్పటికీ ఎన్ని కాల్స్, విపరీతమైనటువంటి కాల్స్. నిజంగా ప్రేక్షకులకు లైక్ ఈ యొక్క సబ్స్క్రైబర్స్కు చాలా అంటే చాలా అమ్మవారి ఆశీస్సులు. ఎంతగానో నమ్ముతున్నారు ప్రజలు. గురువుగారు అయితేనే కరెక్ట్గా చెప్తారని చాలామంది నమ్మి మీ దగ్గరికి వస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది గురుగారు. మాకు కూడా చాలా బిజీ అయిపోయింది పరిస్థితి వాస్తవానికి కూడా. సో ఇట్టి సందర్భంలో అమ్మవారి ఆశీస్సులు అందరికీ మనస్ఫూర్తిగా నమ్మి నమ్మకంతో కాల్ చేస్తున్నారు. వేరే వద్ద చూయించుకున్నటువంటి వారు కూడా తిరిగి మళ్ళీ సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకొని మాట్లాడుతున్నారు. చాలా అంటే చాలా సంతోషము. తొందరపడకండి, ప్రతిదీ కూడా ఆలోచించి ముందుకు వెళ్ళండి. మేషరాశి వారికి ఉద్యోగ సంబంధిత విషయాలలో కొన్ని ఇబ్బందులు తప్పవు. ఉద్యోగంలో తప్పకుండా మార్పులు చేర్పులు ఉన్నవి. నూతనంగా వ్యాపారం మొదలుపెట్టాలి అని అనుకునేటువంటి వారు నేను చెప్పా 8వ తారీఖు కానీ 17వ తారీఖు కానీ 26వ తారీఖు కానీ జన్మించినటువంటి వారు ఒకవేళ మేషరాశి వారు అయితే మీకంటూ ఒక లక్కీ డే, లక్కీ నెంబర్ ఉంటుంది. దాన్ని చూసుకొని ముందుకు వెళితేనే బాగుంటుంది. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు ఇప్పటి నుండే తీసుకోవద్దు. మాకు జనవరిలో ఫిబ్రవరిలో వేరే ఆపర్చునిటీ ఉంది వస్తుందని ఇప్పటి నుంచే కలలు కనుక్కుంటూ ఉండి చూసి పప్పులో కాలు వేయకండి. ఎందుకంటే ఇన్ని రోజులు ఆగి ఇప్పుడు మళ్ళీ అదే పప్పులో కాలేస్తే ఇబ్బంది. సో ఎవరైతే ఏ లెటర్తో ఉండేటువంటి వారు, అదేవిధంగా లా లెటర్తో ఉండేటువంటి వారు, అక్షరంతో ఉండేటువంటి వారు, LAC యాక్సిడెంట్స్ జరిగే ప్రమాదాలు ఉన్నవి. చాలా తగు జాగ్రత్త. స్థాన చలనాలు, ఇంట్లో విపరీతమైనటువంటి గందరగోళాన్ని చూడాల్సి వస్తుంది. నిత్యము చేసుకునేటువంటి పూజలు, వ్రతాలు పోస్ట్పోన్ కావచ్చును. తీర్థయాత్రలకు వెళ్ళొచ్చును, విహారయాత్రలకు వెళ్ళొచ్చును. విపరీతమైనటువంటి విందు వినోదాలు, వద్దు అన్న పిలిచి నాన్ వెజ్ రిలేటెడ్, మత్తు పదార్థాల రిలేటెడ్లో పాల్గొనడము, ఇంట్లో గొడవలు జరగడము, భార్యాభర్తలకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు రావడము. గతంలో కూడా చెప్పాను నేను, ఏదైనా ప్రేమతో మనం వశపరుచుకోవాలి. కానీ తప్పలేదు అని అనుకునేటువంటి సందర్భాలలో ఒక్కసారి మాత్రం నన్ను కన్సల్ట్ చేయండి. ఎందుకు కన్సల్ట్ చేయండి అంటే, పిల్లలు ఏమైనా మత్తు పదార్థాలకు బానిస అవుతూ ఉన్నారు అనుకున్నా, లేదా మీ భర్తనే మీకు మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారు అనుకున్నా, ఇలాంటి సందర్భాలలో ఒక్కసారి నన్ను కన్సల్ట్ కండి. మీ జీవితం మారకుంటే నన్ను అడగండి. ఓపెన్ కాదు, డబల్ ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఎందుకంటే 2025లోనే ఓపెన్ ఛాలెంజ్గా చెప్పా. ఇది 26 కనుక డబల్ ఓపెన్ ఛాలెంజ్ ఇది. కనుక చాలామందికి ఈ యొక్క చెడు వ్యసనాలకు సంబంధించింది కూడా పాపం ఒక ఆయన అయితే ఆనందంతో వచ్చిండు నా దగ్గరికి, ఆనంద బాష్పాలతోటి. నేనే షాక్ అయిపోయాను. గురువుగారు చాలా ఇబ్బందిలో ఉండే, పొద్దుగాల తాగుడునట, మధ్యాహ్నం తాగుడునట, రాత్రి తాగుడునట. పాపం ఆయన వాళ్ళ పిల్లవాడు ఉద్యోగం లేక చాలా ఇబ్బందులలో ఉన్నాడు. 17 రోజులలో మార్పు వచ్చింది, పనికి వెళ్తున్నాడు అని చెప్పన్నారు. నేను చెప్తున్నా కదా, చిన్న మెలిక అంతే. మీ జీవితం మారకుంటే నన్ను అడగండి, చెప్తున్నా. అయితే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలకు ముందుకు వెళ్ళండి. ఆల్రెడీ సుమారుగా ఒక 1 year అయిపోయింది వివాహ ప్రయత్నాలు.
తప్పకుండా ఇంకొక 1 ఇయర్ ఉంది, వివాహ ప్రయత్నాలు చేయండి. అంటే ఏ దశలో మొదటి 6 నెలలు అనుకూలంగా ఉంటుందో తర్వాత 6 నెలలు సెకండ్ దశ బాగుండదు, మొదటి 6 నెలలు కొంత పర్వాలేదు. జనవరి టు జూన్. ఎప్పుడైతే ఈ మే, జూన్, జూలై దాటుతుందో విపరీతమైనటువంటి డబ్బు ఖర్చు అవుతుంది. అదేవిధంగా 100 రూపాయలు వస్తే 200 ఖర్చు. ఏదైనా ఇల్లు నిర్మించుకుందామా, గృహ సంబంధిత పనులు ఏమైనా చేద్దామా, కారు కొందామా, ఇలాంటివి ఆలోచనలు వస్తవి. ఇక మనకు లోన్స్, ఈ లోన్లు ఇక అంతా అయిపోయింది, డబ్బులు వస్తాయి, లోన్ శాంక్షన్ అయింది అనగా మనకేదో దెబ్బ పడుతుంది. అది అది అని చెప్పలేము. ఆ లోన్ క్యాన్సిల్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతాయి. ఇక్కడ మనం నమ్మినటువంటి వాళ్ళు లేదా మన రిలేటివ్స్, మన బంధువుకు సంబంధించిన వాళ్ళు మనకు కొంత చెడు తలపెట్టేటువంటి పరిస్థితులు కూడా ఉంటుంది. కనుక మేషరాశి వారు ఒక కొబ్బరికాయను తీసుకొని దానిని చక్కగా కూడా కొబ్బరికాయను పట్టుకొని ఆ కొబ్బరికాయను పై పసుపు కుంకుమ వేసి నారికేళేశ్వర స్వామియే నమో నమః అనుకోవాలి. అది కూడా భగవంతునితో సమానంగా భావన చేసుకోవాలి. కొబ్బరికాయను తీసుకొని చక్కగా కూడా మనము ఈ మేషరాశి వారు ఓం హ్రీం క్లీం శ్రీం నారికేళేశ్వరాయ నమః, మళ్ళీ చెప్తున్నాను, ఓం హ్రీం క్లీం శ్రీం నారికేళేశ్వరాయ నమః అనే మంత్రాన్ని చెప్పుకోవాలి తప్పకుండా కూడా. ఎందుకంటే చెడు దృష్టి, ఏమైనా శాపాలు కానీ, ఎవరైనా శాపనార్థాలు, అదేవిధంగా కొంత మంత్ర బాధల తొలగింపు కానీ, లేదా కట్లు వేశారు మాకు ఏ పని కాకుండా అని చెప్పుకునేటువంటి సందర్భాలు కానీ, ఆత్మశుద్ధికైనా మనశ్శాంతికైనా కూడా, అదేవిధంగా సంపూర్ణ ధన అభివృద్ధి కోసము, అదేవిధంగా శుభాలు జరగాలి అని అనుకునేటువంటి సందర్భాలలో ఆధ్యాత్మిక శక్తిని కూడా వృద్ధి చేసేటువంటి విధంగా కూడా మనకి యొక్క కొబ్బరికాయ అనేటువంటిది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇది నారికేల తంత్ర క్రియ అని చెప్పడం జరుగుతుంది. అది మేషరాశి వారు చేయడం ఎంతో శుభము. కనుక వివాహ ప్రయత్నాలు ఎవరైతే ఉన్నారో వారు ఈ 6 నెలల లోపు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ లోపు గట్టిగా ప్రయత్నం చేయండి. ఇక ఉద్యోగానికి సంబంధించిన మార్పులు అనేటువంటివి ఈ 6వ నెల తర్వాత అవుతాయి. అంటే మే, జూన్, జూలై తర్వాత నెగిటివిటీ కానీ, ఉద్యోగ మార్పులు కానీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా ఇంట్లో కొన్ని గొడవలు తెలియకుండానే చాలా ఉంటవి. కానీ ఒక విషయం ఏమిటి అంటే, మేషరాశి వారు ఎవరైతే రాజకీయ రంగంలో ఉండాలి అని అనుకుంటున్నారో, ఉంటానని అనుకుంటున్నారో, ఏదైనా పదవి, గవర్నమెంట్ ఉద్యోగానికి సంబంధించింది కావచ్చును, లేదా గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసేటువంటి వారికి, అంటే కాంట్రాక్ట్ బేసిక్గా ఉండేటువంటి వారు పర్మనెంట్ కావాలి అనుకున్న వారికి ఛాన్సెస్ బాగా ఉన్నవి. ఈ సంవత్సరం ఈ 2026లో 100కు 100% ప్రభుత్వం నుండి ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగాల కోట, అందులో మేషరాశి వారు పోలీస్ రిలేటెడ్ కానీ, లేదా ఇంకేదైనా వారు ఎంపిక అవ్వడు, జాబ్ రావడము ఈ జనవరి నుండి డిసెంబర్ లోపు జరిగేటువంటి అవకాశాలు చాలా ఉన్నవి. కనుక మేషరాశి వారికి ఇంకా, ఎందుకంటే ఎవరిది వారికి ఒక కోరిక అనేటువంటిది ఉంటుంది. అది కొన్ని చెప్పుకునేవి ఉంటవి, కొన్ని చెప్పుకోనేవి ఉంటవి. కనుక మీ వ్యక్తిగత జీవితాలకై, అంటే వివాహం ఇంకా అవ్వటం లేదు, లేదా ఒకవేళ మీది సురేష్ అయితే మరి మీది మేషరాశ, వ్యక్తిగతంగా వ్యవహారిక నామము మరొకటి ఉంది, జన్మనామం మరొకటి ఉందా, మరి ఇట్టి సందర్భాలలో మరి నేను దేన్ని చూసుకోవాలి అనేటువంటి డౌట్స్ కావచ్చును. లైక్ ఇంకేదైనా వాటి కోసము
తప్పకుండా కన్సల్ట్ కండి. ఎందుకంటే అక్కడ ఇక్కడ కన్సల్ట్ అయ్యి అంతా అయిన తర్వాతనే ఇదే చెప్తున్నా, ఆ గురువుగారు మొన్న ఇక్కడ 50,000 పెట్టి పూజ చేసుకున్నాం, మేము అక్కడ 80,000 పెట్టి పూజ చేసుకున్నాం, మేము 3 లక్షలు ఖర్చు పెట్టి పూజ చేసుకున్నాం అంటే నేనేం చేయలేను. ఎందుకంటే అవసరం ఉంటే చేసుకున్నారా లేదా అనేది అది మీ కర్మ, అది మీ డివైన్. కనుక 1కి 2 సార్లు ఆలోచించి మీ జీవితంలో గడిచినటువంటి విషయాలు ఏమిటి. ఎందుకంటే చాలా ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే 1 ఇయర్ అయిపోయింది. సుమారు 2025 జనవరి ఫిబ్రవరి నుండి కూడా అసలు బాలేదు. ఉద్యోగంలో మార్పుల, మనం నమ్మిన వ్యక్తే మనకు నమ్మక ద్రోహం చేసినాడా, ఇలాంటివి ఎన్నో ఉన్నవి. మరి 2026 గురించి అన్నా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా. మరి ఆ సందర్భాలలో మరి ఏమైనా జాగా తీసుకోవాలా, ల్యాండ్ అపార్ట్మెంట్ కానీ ఏమైనా అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలా, కొత్తగా ఏమైనా మొదలు పెట్టాలా, ఇలాంటి విషయాలకై తప్పకుండా వన్స్ కన్సల్టెంట్ కండి. ఎందుకంటే ఏదన్నా వ్యాధి ఉంది అంటే మనకైతే తెలియదు. వన్స్ ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయితేనే ఆ విషయం మనకు అర్థమవుతుంది. కనుక మంచి డాక్టర్ని ఏ విధంగానైతే మనం 1కి 2-3 సార్లు చూసుకొని వెళతామో అదేవిధంగా వన్స్ ఒక్కసారి మీరు నన్ను మాట్లాడక ముందు నాతో మాట్లాడిన తర్వాత అనేది మీరు రాసి పెట్టుకోండి. ఓపెన్ ఛాలెంజ్. ఓవరాల్గా 2026 మేషరాశి వారి స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. మహోదయ.